ఇన్‌స్టంట్ ఫుడ్స్ అందులోనూ మైక్రోవేవ్‌లో చేసుకొని తినడము అంత హెల్త్‌కి మంచిది కాదని తెలుసు. బట్ సమ్ టైమ్స్ మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా! సో, నేను ఫస్ట్ టైమ్ అయితే ఇలా మ్యాగీ చేసుకుండే. ఆఫీస్‌లో ఇంకా నాకు టైం లేకుండే వెళ్ళేటప్పుడు. సో, ఒక మ్యాగీ ప్యాకెట్ అండ్ సెరామిక్ కప్ తీసుకొనైతే ఆఫీస్‌లోనే జస్ట్ 5 మినిట్స్ పెట్టుకుంటే నాకు మ్యాగీ అయ్యింది. సో, అలా నేను ఎప్పుడైనా ట్రిప్స్‌కెళ్ళినప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్నానన్నమాట. లాస్ట్ టైం నేను ట్రిప్‌కెళ్ళినప్పుడు కూడా అలానే యూజ్ చేశాను. సో, ఈసారి ఫస్ట్ టైం రైస్ ప్రిపేర్ చేస్తున్నానన్నమాట. సో, అక్కడున్న సెరామిక్ కప్ అంత రైస్ మాకిద్దరికి పర్ఫెక్ట్‌గా సరిపోతది. సో, యాక్చువల్‌గా మనము వాటర్ 1:2 రేషియో ఎమ్మటి వాటర్ తీసుకుంటాం గదా! బట్ ఇప్పుడు నేను తీసుకుంది బాస్మతి రైస్. సో, 1:1 రేషియో ఎమ్మటి వాటర్ తీసుకుంటున్నాను. కొంచెం వాటర్ ఎక్కువైనా ఏం లేదు. కానీ మరీ ఎక్కువైతే అన్నం మెత్తగా అయిపోతది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆ 2 కప్స్ ఆఫ్ వాటర్ ఏసైతే ఒక 2 మినిట్స్ బాయిల్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ అదే కప్ బయటికి తీసుకొని మనం వాష్ చేసి పెట్టుకున్న రైస్‌ని అందులో ఏసుకొని 10 మినిట్స్ పెట్టుకుంటే ఇలా రైస్ అయితే అయితది. చూసారా ఎంత బాగా అయిందో! అసలు నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నాను. అండ్ ఇంకా ఎక్కువ ఎక్స్‌పెరిమెంట్స్ చేయొద్దని నేను నైట్ టైమే చేశాను. మార్నింగ్ టైమ్ ఇక ఆఫీస్‌కెళ్ళే టైంలో అవన్నీ చేశాననుకో, ఆ ఎక్స్‌పెరిమెంట్ కాస్త ఫ్లాప్ అయితే నాకు అనవసరంగా టైం వేస్ట్ అయితది అని నైట్ టైమే ట్రై చేసి పెట్టుకుండే.